ఈరోజు ఇక్కడ scientific investigation into the demise of the lady doctor, and the culprits should be punished to the severest extent in the very, very short time. That is demand number one, on which we will not compromise. The second demand is provision of security measures in all hospitals, particularly public hospitals throughout the country, more particularly for junior doctors, as they are in the forefront of medical service. Security to duty doctors in all medical colleges, hospitals, that is under the purview of the National Medical Commission. వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్రదేశాలే కానివ్వండి. ఇంతే కాకుండా కేంద్ర బలగాల్ని వాడతారా, స్పెషల్ పోలీస్ వాడతారా, ఒక ప్రొటెక్షన్ డాక్టర్స్ పనిచేసే దగ్గర ఒక ప్రొటెక్షన్ అంటూ కావాల్సిన అవసరం ఉంది. బ్యాక్ సైడ్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి సూత్రధారులు పాత్రధారులు మాత్రమే అరెస్ట్ అయిన సూత్రధారులు అందరూ కూడా వారిని అరెస్ట్ చేసేసి అమ్మాయికి న్యాయం జరిగే విధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి యావత్ తెలంగాణ డాక్టర్ అసోసియేషన్, ఐఎంఏ, జూడా అందరం కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కలకత్తాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఏమైతే జరిగిందో అత్యాచారం, దానికి ప్రొటెస్టింగ్ గా ప్రతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, అది గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఏదైనా సరే మనకి కంప్లీట్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ కావాలి. అంటే ఈ అత్యాచారాలు, కొన్ని చోట్ల డాక్టర్స్ని పేషెంట్లు కొట్టడాలు, ఈ రౌడీజము, ఇదంతా మాకు ఉండదు. మమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేస్తే పేషెంట్ని కాపాడే బాధ్యత మాది. మమ్మల్ని కాపాడలేకపోతే మేము ఇంకా ఏం న్యాయం చేయగలుగుతాం మేము. సో మాకు సరైన న్యాయం కావాలంటే మాత్రం ప్రతి హాస్పిటల్ అండ్ ప్రతి చోట కంపల్సరీ సీసీ కెమెరాస్, మొత్తం మానిటరింగ్, సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం మంచిగా ఉండాలి. ఏదైతే ఇట్లా జరుగుతుందో దీనికి సీరియస్ యాక్షన్ తీసుకొని ఇమీడియట్ వాళ్ళకి తగిన కఠిన కారాగార శిక్ష వేసి వాళ్ళకి ఉరిశిక్ష తీయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇట్లా కనుక ఇమీడియట్ ఉరిశిక్ష తీస్తే మళ్ళీ అత్యాచారాలన్నీ జరగవు. సో ఇది మీరు ప్రత్యక్షంగా చూసి మీరు పరోక్షంగా గవర్నమెంట్ సర్టన్ స్టెప్స్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు సీరియస్ యాక్షన్ తీసుకొని అందరు డాక్టర్స్ని హైలీ ప్రొటెక్టెడ్గా కన్సిడర్ చేయాలి. ఇది మా విజ్ఞప్తి. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ మంజూర్. నేను ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్. ఏదైతే మనందరూ తెలిసిందే, ఏదైతే వెస్ట్ బెంగాల్ మౌమితా మీద ఏదైతే రేప్ అండ్ మర్డర్ కేసు జరిగిందో అది చాలా సిగ్గుచేటు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే మన ఇండియాలో ఇలాంటి జరగడం చాలా బాధాకరం. నార్మల్ పీపుల్కి ఎలా జరుగుతుంది, డాక్టర్లకు కూడా ఈ విధంగా రేప్, హాస్పిటల్లో సురక్షణ లేకపోవడం చాలా బాధాకరం. దీన్ని ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము ఖండిస్తున్నాము. మా అసోసియేషన్ తరఫు నుంచి ఇదే డిమాండ్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ కఠినమైన రూల్స్ తీసుకొచ్చి కఠినమైన వాళ్ళకి సెక్యూరిటీ మొత్తం ఇచ్చి హాస్పిటల్ దగ్గర సెక్యూరిటీస్ ప్లస్ ఏ విధంగా అయితే దీన్ని అరికట్టగలుగుతామో అన్ని విధాలుగా తీసుకోవాల్సిందిగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము కోరుతున్నాము. I am Dr. Vikas Gaud, a dental surgeon at Dr. Gaud's Dental Hospitals. Today, I stand in support of the doctors protesting in Kolkata who are raising critical issues about their safety, dignity and working conditions. Healthcare professionals are the backbone of our society and their concerns deserve to be heard and addressed. The recent incidents of violence and harassment against doctors are deeply alarming, and it is high time we as a community ensure their protection and well-being. Doctors dedicate their lives to save others, often under immense stress and pressure. This protest is not just about better working conditions, but about creating an environment where doctors can serve without fear, ensuring better outcomes for everyone. We call upon the authorities to address these issues swiftly and take steps to protect healthcare workers. Supporting our doctors is essential to maintaining healthy functioning healthcare system. Thank you. I'm Dr. Hemant, Juda member and also secretary. ఇవాళ మనం ఎందుకు నిల్చున్నామంటే కోల్కతాలో జరిగిన అతి
దారుణకరమైన ఇన్సిడెంట్. ఒక మహిళా వైద్యురాల్ని, సరే వైద్యురాలు పక్కన పెట్టినా సరే, తను ఒక మహిళ. దేశమంతా మనం మహిళల సెక్యూరిటీ, బేటీ బచావో బేటీ పడావో అని మాట్లాడుతున్నాము, కానీ మహిళలకు తన వర్క్ ప్లేస్లోనే 36 hours డ్యూటీ చేసినప్పటికీ కూడా తనకి సేఫ్టీ లేకుండా పోయింది. ఫస్ట్ ఏమో వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి సూసైడ్ అంటారు, నెక్స్ట్ ఏమో ఎవరూ లేరు ఒక మనిషి ఉన్నారంటారు. అంత దారుణమైన హత్యకు ఒక మనిషి పాల్పడగలుగుతారా అన్నది ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాను. మా డ్యూటీలు మేము కష్టపడి రాత్రి పగలు 36 గంటలు చేస్తే బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా, ఒక రెస్ట్ రూమ్ కూడా లేకుండా, ఒక మహిళలకు సపరేట్ రూమ్ వదిలేసేయండి, ఎవరికీ లేవు. అది మన దుస్థితి. మనం మహిళలని ఎలా చూస్తున్నాం ఈ సమాజంలో? మనం ఖచ్చితంగా దీనిపైన పోరాడాలి, బెటర్ ఫెసిలిటీస్ కోసం పోరాడాలి. ఒక నిర్భయ తర్వాత దేశంలో ఎటువంటి సంచలనాత్మక మార్పులు అయితే వచ్చాయో, ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా మనం ఖచ్చితంగా మన దేశాన్ని బెటర్ సొసైటీలుగా మలుచుకోవాలని కోరుతూ, ప్రతి ఒక్కరూ ఇక్కడ డాక్టర్లు వేరే వాళ్ళని లేదు, మన ప్రజలు ముఖ్యము, మనకు ఆడవాళ్ళు ముఖ్యము. మన బిడ్డ కావచ్చు, మన అక్క కావచ్చు, మన చెల్లె కావచ్చు, మన మదర్ కావచ్చు, అందరూ మన వాళ్ళే. ఈ రోజు ఇక్కడ కాలేదు అంటే రేపు ఇక్కడ కాదని కాదు, ఈ రోజు మా ఇంట్లో కాలేదు అంటే రేపు కాదని కాదు. ఇది మన అందరి బాధ. మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటనగా, మాకు సాలిడారిటీ పరకండి, మన దేశ మహిళల కోసం మనం పోరాడతాం. మా డిమాండ్ బెటర్ సెక్యూరిటీ అట్ వర్క్ ప్లేసెస్, 24/7 సెక్యూరిటీ, CCTV కెమెరాస్, అలారమ్స్ పెట్టాలి. మనకు ర్యాపిడ్ ప్రొటెక్షన్ ఫోర్స్, RPF మన హాస్పిటల్లో కొంతమంది స్టేషన్ చేసేలాగా వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేయాలి. ఇవి మన ముఖ్యమైన కారణాలు. మనకు వల్ల అటాక్స్ అయ్యేది మేజర్గా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ వల్ల, బిల్డింగ్లు లేకపోతే డాక్టర్ల కొరతల వల్ల, నర్సుల కొరతల వల్ల, లేకపోతే మెడికేషన్స్ లేని కొరతల వల్ల. అది డైరెక్ట్గా జూనియర్ డాక్టర్లకు కానీ ఏ డాక్టర్లకు కానీ సంబంధం లేదు. అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ విచ్ షుడ్ బి టేకెన్ బై ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దట్ డే అండ్ దట్ హాస్పిటల్. అది వాళ్ళు సరిగ్గా చేస్తే మనకు అటాక్స్ 50% కైనా తగ్గుతాయి. ఇవి ఈ బెటర్ ఫెసిలిటీస్ ఫర్ లేడీస్ ఎస్పెషల్లీ, అండ్ ఆల్సో సెక్యూరిటీ ప్రొవిజన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దీస్ ఆర్ రిక్వెస్టెడ్ టుడే. ఎందుకు ఈ మౌనం, చాలించిక నిర్లక్ష్యం, అసలేమిటి వాళ్ళ ధైర్యం, ఇక ఆగద అత్యాచారం. కళ్ళ ముందు కనిపించిన కలగంటలు కడతారే, వాస్తవాన్ని చూయించిన మీ గొంతులు మాతో కలపరే. ఎందుకు ఈ మౌనం, చాలించిక నిర్లక్ష్యం, అసలేమిటి వాళ్ళ ధైర్యం, ఇక ఆగద అత్యాచారం. జనహితానికై పని చేసే ఒక యువతి, అలసట పెరిగి నిదురను కోరి తలదాచుటకై బడికి చేరితే, కామ పిశాచుల కరములలో కను మోసను అక్కడ కోయిలా, నరకయాతనకు గురి చేసి స్వర్గానికి పంపెను నేడిలా. ఈరోజు ఇక్కడ ఈరోజు ఇక్కడ ఈరోజు ఇక్కడ